హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సౌరస్త కుకింగ్. ఇప్పుడు మనం చేయబోయే వంట ఏంటో తెలుసా? చూస్తున్నారు కదా, వీటినేనండి సీ ఫుడ్. వీటిని కలిగిందలు అంటారండి. ఇవి చాలా బాగుంటాయి. ఇవి మార్కెట్లో దొరుకుతుంటాయి. వీటిని ఒకసారి మనం ఎలా చేద్దాం చూద్దాం. వీటిని చేసుకోవడం చాలా ఈజీ అండి. కొంచెం కష్టం అనుకుంటారు. చూడండి జాగ్రత్తగా. ఆ హెడ్ లాగితే వచ్చేస్తుంది, తల అనమాట అది. దానిలో కొంచెం బ్లాక్ది ఉంటుందండి, చూడండి. అది జాగ్రత్తగా తీయాలి, లేదంటే మొత్తం నలిపైపోతుంది. కళ్ళు అనమాట, ఐస్ కట్ చేసి బయట తీసేయాలి. హెడ్ నీట్గా పక్కన పెట్టి, తర్వాత ఇది ఉంది కదా బాడీ పీసు, ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది నీట్గా అలా చిన్న డాట్ పెట్టి ఇచ్చేసి, లోపల ఏముండదు అసలు, ముళ్ళు కానీ ఇది కానీ చిన్న సింకులా ఉంటుంది. అది తీసి పక్కన పడేసుకుని పై పొర ఉంటుందండి, లాగితే వచ్చేస్తుంది అది. జాగ్రత్తగా చూసారు ఎంత చక్కగా ఉందో వైట్గా. చాలా బాగుంటుందండి ఇది. సీ ఫుడ్ చాలా మంది తింటారు కానీ ఇవి తినరు, చాలామంది చూసుండరు. నేను కట్ చేసుకుని నీట్గా అన్నీ అలా చేసుకుని, ప్రజెంట్గా కొద్దిగా ఉప్పేసి కళ్ళుప్పు నీట్గా కడగాలండి. అలా రాస్తే వాటికి ఉన్న జిడ్డు అది నీసి స్మెల్ ఏమన్నా ఉంటే పోతుంది అనమాట. ఇది మంచి హెల్తీ ఫుడ్ కూడా. ఇది కలిగిందలు అంటారు. కొన్ని ప్లేసుల్లో వీటిని కోడి సుంచులని కూడా అంటారండి. ఒక్కొక్క ఇదిలో ఒక్కొక్క చోట అలా పిలుస్తుంటారు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ట్రై చేయండి మీరు, దొరికితే కానీ మార్కెట్లో. ఇవి కలిగిందలు అంటారు వీటిని. చూసారు ఎంత చక్కగా ఉన్నాయో, వైట్గా క్లీన్ చేసుకుని 2-3 టైమ్స్ కడుక్కున్న తర్వాత ఇలా వస్తాయన్నమాట ఇవి. ప్రైస్ కూడా అందుబాటులోనే ఉంటాయి. తర్వాత వీటిని తీసుకుని కొంచెం కారం పెట్టి ఆయిల్లో ఫ్రై చేయాలండి. ముందుగా కొంచెం కారం అది వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. అన్నిటిని కూడా చక్కగా ఏగినాయి కదా. చాలా సింపుల్ రెసిపీ అండి, కానీ అదిరిపోతుంది రెసిపీ. సీ ఫుడ్ మంచి ప్రోటీన్, పిల్లలకు కూడా పెట్టచ్చు. అదే ఆయిల్లో మళ్ళీ ఆనియన్స్ మిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు. కలర్ ఏంటి అలా ఉందనుకుంటున్నారా? కారం వేసాం కదా ముందు ఆయిల్లో, కలిగిందలు వేపేటప్పుడు, దాని ఫ్లేవర్ అనమాట అది. ట్రై చేయండి. ఆయిల్ పైకి తెలియదు కదా, ఆనియన్స్ చక్కగా ఎగినాయి. మనం ఏవైతే ఫిష్ అవి వండుతామో, నాన్ వెజ్ ఏదైనా చేసేటప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. చూసుకుని చక్కగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది. ఇది మనం దంచుకున్నది, ఫ్రెష్ అనమాట. ఎప్పుడు కూడా కర్రీస్ చేసేటప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం ఫ్రెష్గా వేసుకోవడానికి ట్రై చేయండి. అప్పటికప్పుడు చేసుకుని వెల్లుల్లి అల్లముని ట్రై చేయండి. ఒకటి వేసుకుని కళ్ళుప్పు సరిపడినంత వేసుకోండి, టేస్ట్ తగ్గట్టుగా. టమాటా స్లైసెస్, టమాటా మస్ట్ అండి ఇందులో. అంటే ఇది ఇగురు కర్రీ అన్నమాట. ఇగురు లెక్క పులుసులా కాకుండా టమాటా వేసుకుని ఇగురు పెట్టుకోవాలి. కలిగిందరు బాగుంటుంది. టమాటా బాగా మగ్గాలి. కారం ఒక 2 స్పూన్స్ వేసుకోండి కారం. ఆయిల్లో మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కలిగిందల ముక్కలు, వాటిని వేసేయాలి. టమాటాలు అంతా వేగిన తర్వాత మంచిగా కలుపుకుంటే ఇవి చాలా చక్కగా ఉంటాయండి. అలా చూడడానికి అలా కనిపిస్తున్నాయి కానీ తింటే టేస్ట్ అసలు వేరే లెవెల్ ఉంటుంది. వైట్ రైస్లో బాగుంటుంది. గరం మసాలా, ఇది కూడా చెక్క లవంగం మొత్తం అన్నీ కలిపి పౌడర్ చేసుకున్నది. ట్రై చేసుకోవడానికి మ్యాక్స్ బయట ప్యాకెట్స్ కాకుండా మిక్సీలో జార్ పెట్టుకున్నట్టు అయితే దంచుకున్నా సరే చేసుకోవడం అంటే చాలా బాగుంటుంది కర్రీస్కి. చూడండి చక్కగా దగ్గరికి అయిపోయింది. వాటర్ వేసుకోండి. 2 గ్లాస్ వాటర్ అన్న పడుతుంది, ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా అవి. మామూలు ఫిష్ అయితే కొంచెం త్వరగానే ఉడుకుతుంది, కానీ ఇది కొంచెం 15 మినిట్స్ 10-15 మినిట్స్ పైనే పడుతుంది. ఇది ఉడకాలి. బాయిల్ అయితే చక్కగా ఉంటాయి అన్నమాట పీసులు. ఎక్కువ ఉడకపోతే మళ్ళీ సాగుతున్నట్టుగా అనిపిస్తుంది, కానీ కంపల్సరీగా కొంచెం బాయిల్ చేయాలి 20 మినిట్స్ అలాగా. వాటర్ వేసుకుని తర్వాత ఉప్పుడైతే బాయిల్ అయితే చక్కగా బాయిల్ చేసుకుని మూత పెట్టండి. ఒక 10 మినిట్స్ అలా బాయిల్ చేస్తే మూత పెట్టుకుని, చూసారా పొగలు వస్తుంది. అది ఆ నీరంతా ఎగిరిపోవాలండి. మనం వేసిన ఏదైతే 2 గ్లాస్ వాటర్ ఉందో, మరి పెద్ద గ్లాస్ కాదు, నార్మల్ గ్లాసు మీడియం గ్లాస్తో 2 గ్లాస్ వేసాం కదా, ఆ నీరంతా ఎగిరిపోతుంది. అప్పుడు కొంచెం ఎగిరిలాగా దగ్గరికి వస్తుంది అనమాట. ఇంకా 5 మినిట్స్ ఉండాలి.
ఊరు అవుతుంది కదా, చూసారు కదా దగ్గరికి వచ్చింది. పిల్లలకు పెట్టండి ఇది చేసి, చాలా బాగుంటుంది, చాలా ఇష్టంగా తింటారు, ముళ్ళు అది ఉండదు, దట్ సీ ఫుడ్ కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, సీ ఫుడ్ చాలా మంచిది మనకి, చాలామంది అవాయిడ్ చేస్తారు. డోంట్ అవాయిడ్ సీ ఫుడ్, అవాయిడ్ జంక్ ఫుడ్స్. చూసారు కదా దగ్గరికి వచ్చింది. ఇది స్పెషల్ రెసిపీ అండి, ఇది ఇది మన ఛానల్ నుంచి వచ్చింది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చౌరస్తా కుకింగ్. ఆ బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా కొట్టండి, నోటిఫికేషన్లు వస్తాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయినాయో, ఆవిరి వస్తుంది అసలు. ఇది వైట్ రైస్లో వేసుకొని తింటే ఉంటుందండి. వైట్ రైస్, ఆ బ్రౌన్ రైస్, బ్రౌన్ రైస్ కూడా తింటారు కదా ఈ మధ్య చాలామంది, డైట్ అది ఇది అని. బ్రౌన్ రైస్లో కూడా అదిరిపోతుంది. ఎంతన్నా తినచ్చండి ఇది, ఎంత తిన్నా ఏం కాదు. చక్కగా, చాలా చక్కగా ఉంటుంది. చూడసారి చాలా దగ్గరికి వచ్చేసింది, ఆయిల్ పైకి తేరి వాటర్ అంతా ఇది అయిపోయింది. ఇది ఒక 2-3 డేస్ నిల్వ కూడా ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాను, బయట పెట్టుకున్నా సరే 2 రోజులు నిల్వ ఉంటుంది, పాడవదు. చాలా చక్కగా ఉంటుంది. ట్రై చేయండి, మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో రెసిపీ కింద కామెంట్ చేయండి.